రాత్ర సాక్షిలో ఒక డిబేటు, జగనే సీఎంగా ఉండి ఉంటే అని ఒక టైటిల్ పెట్టి యాంకర్ ఈశ్వర్ మాట్లాడే మాటలు వింటూ ఉంటే ఖచ్చితంగా నవ్వొచ్చుద్ది. జగన్ 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడట. ప్రతి ఒక్క సామాన్యుని ఆర్థికంగా భయంకరంగా బలపరిచేసాడు. పండగ వచ్చినా పబ్బం వచ్చినా సరే చేతిలో డబ్బులు పుష్కలంగా కట్టలు కట్టలు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంతే, ఎవరి దగ్గర కూడా చిల్లి గవ లేకుండా పోయింది. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుడి ముందు చెప్పట్టుకుని అడుక్కు తింటున్నారు. అంటే వీడు మాట్లాడే మాటలు అలాగే ఉన్నాయి. ఇలాంటి డైలాగులు పుట్టే శాంతం నాగించేశారు. 151 స్థానాలతో బలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి మొత్తం కేవలం 11 ఎమ్మెల్యేలకే పరిమితం అయిపోవడానికి కారణం ఈ డైలాగులే. కాస్త రియాలిటీలో ఉండి జగన్మోహన్ రెడ్డిని కాస్త రియాలిటీకి దగ్గరగా ఉంచితే బాగుంటుంది. ఎక్కడ 151 మంది, ఎక్కడ 11 మంది ఏమన్నా పొంతనేమన్నా ఉందా? ఈ భజనే టార్చ్ బేరరు, తొక్క తోటకూర ఎంత ఉంటాడు, కుదరత ఉంటాడు టార్చ్ బేరరు. ఏం చేసాడురా అంటే 5 ఏళ్ళు పరిపాలించి, రాష్ట్రాన్ని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం ఏ విధంగా బాగుపడిందో చెప్పంటారా అంటే ఏ ఒక్కడో కూడా పట్టుమని 5 నిమిషాలు మాట్లాడలేడు. టార్చ్ బేరరు. ఇప్పుడే కదరా బోకు. టార్చ్ బేరరు, సంక్షేమం, 5 ఏళ్ల పరిపాలన జీవితాంతం గుర్తుండిపోయేలా చేసేసాడు. రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోవడం చెప్పని మాట్లాడిన నువ్వు పండుగ రోజు పస్తులు ఉంటున్నారా? మరి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమైపోయిందిరా? ఏమైపోయింది అని అడుగుతున్నా. మీరు ఇచ్చిన 15,000 రూపాయలకి, మీరు కొట్టే డైలాగులకి, మీరు మాట్లాడే మాటలకి అసలు ఏమన్నా సంబంధం ఉందా? అంటే ఏమని మాట్లాడతారంటే రాష్ట్ర ప్రజలను మొత్తం జగన్మోహన్ రెడ్డి పోషించాడు గత 5 ఏళ్ల కాలం పాటు. రాష్ట్ర ప్రజలకు అసలు ఏమీ చేత కాదు. వాళ్ళంతటి వాళ్ళు సొంతంగా ఏమీ చేసుకోలేరు, ఏ పండగ చేసుకోలేరు అనేదే కదా నువ్వు చెప్పేది. అంతేనా? ఇప్పుడు జనం అందరూ కూడా అడుక్కు తింటున్నారా? ఏంటి అది కూడా మీదయ్యే? సరే, నువ్వు చెప్పిన డైలాగులన్నీ బాగానే ఉన్నా కదా, ముందే చెప్పుకోవచ్చు కదా ఇవన్నీ కూడా. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోవని చెప్పేసి అన్ని డైలాగులు కొట్టాం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే రాష్ట్ర ప్రజలంతా అడుక్కు తింటున్నారా? పండగలు చేసుకుంటలేదా? పబ్బాలు చేసుకుంటలేదా? జగన్మోహన్ రెడ్డి ఉంటే లక్షలు ఇచ్చేద్దిడే. నీకు మళ్ళీ వీళ్ళు జర్నలిస్టులుగా ఎలా సెలమని అయిపోతున్నారు ఇవాళ కూడా మాకు అర్థం కావట్లా. ఎప్పుడూ కూడా ఏ రాష్ట్రం అయినా సరే, ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే, లేదంటే ఏ దేశమైనా సరే, వాళ్ళకి ఉపాధి కల్పించి, అంటే వాళ్ళంతా వాళ్ళు సంపాదించుకోవాలన్న ఉపాధి కల్పించే మార్గం ప్రభుత్వం చూపించాలి. అంతే తప్పితే మీరు పూర్తిగా ప్రభుత్వం మీద ఆధారపడిపోండి, నేను సంవత్సరానికి ఏదో ఒక పథకం ద్వారాగా ఒక 1,00,000 రూపాయలు, లేదంటే 10,000 రూపాయలు, 15,000 రూపాయలు నేను ఒక 5 ఏళ్ళు పరిపాలిస్తే నీ మొత్తానికి ఏ పథకం పేరు చెప్తానో 1,00,000, 1,50,000 ఇచ్చేస్తాను, మీరు వాటితో బతికేనని చెప్పకూడదు. నువ్వు చెప్పాడు ఇలాగ ఎలాగ ఉంది కదా. ఇప్పుడు దాకా చెప్పింది ఏమని చెప్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు అభివృద్ధి అనే పదాన్ని పక్కన పెట్టేసి కేవలం సంక్షేమ పథకాలే, అవి కూడా అప్పు చేసి పనిచేసాడు. కేవలం అప్పులు చేసే పనిచాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దిగిపోగానే ఎవరి దగ్గర డబ్బులు లేవు, రాష్ట్ర ప్రజలందరూ అడుక్కుతున్నారని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు రెడ్డి. ఆ పరిస్థితి కలగకూడదు కదా. ఎవడున్నా లేకపోయినా సరే, ప్రభుత్వాలు ఎన్ని మారినా, ముఖ్యమంత్రులు ఎంతమంది వచ్చినా సరే రాష్ట్ర ప్రజలు బ్రతకగలగాలి. అది ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఉపాధి కల్పించాలి, ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలనేది ఆ ఆలోచన విధానం ముఖ్యమంత్రులకు ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఒకటికే ఉండదు. మిగిలిన అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు చూడు, అన్ని రాష్ట్రాలను చూడు, పోటీ పడతాయి. రాష్ట్రాల మధ్యన పోటీ అక్కడే ఉంటుంది. ఎక్కడ? పరిశ్రమల దగ్గర, అభివృద్ధి పరంగానే అక్కడే ఉంటుంది పోటీ. కావాలంటే మీరు అది చూడడం మానేసి జగన్మోహన్ రెడ్డి లేడు, ఇప్పుడు పండగలు జరుపుకోవట్లేదు, ఎవరి దగ్గర సీలు కావలేదు. కొంతమంది మేధావులు ఏమని మాట్లాడతారంటే జిఎస్టీ బాగా తగ్గిపోయింది, అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే కనుక అప్పు చేసైనా సరే ప్రజలకు డబ్బులు ఇచ్చేసేవాడు, ప్రజల చేతిలో డబ్బులు ఉండేవి, ఖర్చు పెట్టేవారు, జిఎస్టీ పెరిగేది, రాష్ట్ర ఆదాయం పెరిగేదని మాట్లాడుతున్నారు.
ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి పంచుతాడని చెప్పేసి నా మీదవే మాట్లాడతాడు. అప్పు చేసి పంచిన డబ్బులు ఖర్చు పెడితే రాష్ట్ర ఆదాయం పెరిగిపోద్దా, జిఎస్టీ పెరిగిపోద్దా? మరి ఇక్కడ రాష్ట్ర అప్పు మనకు కట్టాల్సిన వడ్డీయో దానికి సంబంధించి ఏ ఒక్కడో మాట్లాడి సినిమా డైలాగులు. అసలు ఎవరికైనా ఉపయోగం ఉందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకా ఒక 5 ఏళ్ళు కనుక నిజంగా మన అదృష్టం బాగుండి ఇప్పుడు ఓడిపోయాడు, కానీ ఇంకొక 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించుంటే కనుక రాష్ట్రంలో కూడు గుడ్డ, వాళ్ళకి లోకజ్ఞానం, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాష్ట్ర ప్రజలు బట్టలు వేసుకోవడం నేర్చుకున్నారు, అన్నం తినడం నేర్చుకున్నారు. అంతకుముందు బొండమోసలను తిరుగురు రాష్ట్ర ప్రజలందరూ కూడా. వాళ్ళందరికీ బట్టలు వేసుకోవాలని చెప్పేసి నేర్పించింది నేనే. ఇవే డైలాగులు కొట్టేటోళ్ళు. ఇవాళ తిండి లేదని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. అదే ఆ విధంగానే ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. మరి మీరు 5 ఏళ్ళలో ఏం పీకేర్రా అంటే దానికి సమాధానం ఒకడో చెప్పడం. ఇది 6 నెలల్లో తలకిందులు అయిపోతాయి జీవితాలన్నీ కూడా. ఏమండి, 6 నెలలు ఎవరి జీవితం ఉన్నా తలకిందులు అయిపోద్దా? అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ పండగ చేసుకోవాలన్నా సరే ఎవరన్నా సహాయం చేస్తేనే కానీ, ఎవరన్నా డబ్బు ఇస్తేనే కానీ, లేదంటే ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల ద్వారా ఏదైనా పథకం వస్తేనే కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా పండగలు చేసుకోలేని స్థితిలో ఉన్నారు. అందరూ కూడా అడుక్కు దుబ్బుకు తింటున్నారు ఇక్కడ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. భోగి గల్లీల్లో చెప్పించి కొట్టాలి అలాంటి వ్యక్తుల్ని. కాస్త రియాలిటీలోకి రండి. ఎవడేమి ఇక్కడ ఏం పీకి పొడిచేలా జగన్మోహన్ రెడ్డి అంత గొప్పగా చేసి ఇవాళ మనం ఈ పరిస్థితుల్లో ఎందుకుంటాం? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడో, ఎరగదీసేస్తాడో, పొడిచేస్తాడో, చీకటేసి ఈల్చుకుంటూ వచ్చేస్తాడు. ఈ డైలాగులు దయచేసి కొట్టమాకండి. ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఏమైనా కోరుకోవాలంటే వాడు ఆర్థికంగా బలపడాలి, వాడికి ఉపాధి కలగాలి, వాడంతటి వాడు సంపాదించుకోగలగాలి. ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరిగితేనే ఆ రాష్ట్ర అభివృద్ధి. అది ఎవరిని అడిగినా చెప్తాడు. మెడ మీద బుర్ర ఉన్నవాడు ఎవడైనా సరే, మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా సరే అభివృద్ధి అంటే ఏంట్రా వ్యక్తి, ఒకవేళ ఏదైనా కుటుంబం బాగుపడాలనుకో వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసే చెప్తారు. అంతేనా? లేదంటే అప్పులు చేసి తినేస్తామంటే వాళ్ళు బాగుపడిపోతున్నారా? శుభ్రంగా సంవత్సరానికి 1,00,000 రూపాయలు అప్పులు చేస్తారు, ఇంట్లో కూర్చొని తింటారు. వాళ్ళతో ఆతలాస్తు ఉండేది ఒక 10 ఎకరాలు సంవత్సరానికి, లేదంటే ఒక 2 సంవత్సరాలకు 1 ఎకరం అమ్ముకుంటూ వచ్చేసాడు. అలాంటి వ్యక్తులను గౌరవిస్తారా? శుద్ధ దండగరాడంటారు. ఎప్పుడైనా సరే మనకు ఉపాధి దొరికితే, మన తలసరి ఆదాయం పెరిగినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి అనొచ్చు, లేదంటే రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా బలపడుతున్నారు అని చెప్పేసి ఇలాంటి పదాలు మనం మాట్లాడుకోవచ్చు. అది ఏమీ లేకుండా కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చేసి మేము అందరినీ అభివృద్ధి చేసేసాము, ఆర్థిక పరంగా బలంగా చేసేసాము, ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం పెంచేసామంటే చెప్పించి కొడతారు. మీరు చేసిన అప్పుకి మీరు పంచిన దానికి ఎక్కడా సంబంధం లేదు. కాస్త ప్రజలకి అంటే మనం బుత్తిగా ఏది పడితే అది చెప్పేస్తే గుడ్డిగా నమ్మేసే వ్యక్తులు ఉన్నారులే, మన కార్యకర్తలు ఉన్నారులే. మా దరిద్రానికి ఏంటంటే వాళ్ళు కూడా అదే టైపు. వీళ్ళు చెప్పడానికి మెయిన్ గల కారణం ఏంటంటే వీళ్ళకి ఒక సపరేట్గా ఒక గొర్రె బ్యాచ్ ఉంది. వాళ్ళు ఏది చెబితే అదే అంటారు అంతే. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది అనేస్తారు అంతే. అక్కడ దాకా ఎందుకు, నిన్న ఒక వీడియో చేశాను కదా, అడిగి స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలియదు. స్టాక్ మార్కెట్లో ఏ కంపెనీ అయినా సరే ఎలా లిస్ట్ అవుద్దో తెలియదు, దాని ప్రాసెస్ ఏంటో తెలియదు, ఎన్ఎస్సి అంటే ఏంటో తెలియదు, బిఎస్సి అంటే ఏంటో తెలియదు. అక్కడ షేర్ ఎవడన్నా కొనుక్కోవచ్చు, ఎవడన్నా అమ్ముకోవచ్చు, ఏ కంపెనీ షేర్ అయినా సరే. ఒకవేళ ప్రాఫిట్ వచ్చినా నాదే, ఒకవేళ లాస్ వచ్చిందనుకో అది కూడా నాకే వచ్చింది. ఒకవేళ నేను కొన్నాను, నాకు ప్రాఫిట్ వచ్చింది, ఒక 1000 షేర్లు కొన్నాను ఏదైనా కంపెనీలో, ఒక్క షేర్ మీద 100 రూపాయలు పెరిగింది అనుకో, ఆ ప్రాఫిట్ నాదే. లేదు నేను కొడగానే ఆ షేర్ వాల్యూ పడిపోయింది అనుకో, ఆ నష్టం కూడా నాదే. అది కూడా తెలియకుండా హెరిటేజ్ ఫుడ్ షేర్ మార్కెట్లో దాని ప్రైస్ పెరిగిందంట, 400 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి ఆదాయం వచ్చేసిందని మాట్లాడతారు. వీళ్ళ తెలివితేటలు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ పరిపాలన కంటే ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు. ఎక్కడికక్కడ రోడ్లు పడుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలోని కూడా, ప్రతి జిల్లాలోని కూడా పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా నారా లోకేష్ గారు కష్టపడుతున్నారు. ఆయన పడే కష్టం ఆయన పడుతున్నాడు. ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఉన్న
నిరుద్యోగ యువతకి ఏ విధంగా ఉపాధి కల్పించాలి అనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఎందుకంటే ఏ రోజు వార్తాపత్రికలు చూసినా ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక వార్త, రాష్ట్రానికి ఈ పరిశ్రమ రాబోతుంది, ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నారు, దాని ద్వారాగా ఇన్ని వేల మందికి ఉపాధి దొరకబోతుందని వార్తలు ప్రతిరోజు మన వార్తాపత్రికల్లో చదువుతూనే ఉన్నాం.